క్రైస్తలో చేరవచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభాలు తెలియజేయుచున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 4వ వచనం. మరియు పుర్రు కుమారుడును బెరయ పట్టణస్థుడునైన సపుత్రును తెస్సలోనికలలో అరస్తీర్కును సెకుందును దెర్బే పట్టణస్థుడునైన గాయియును తిమోతియును ఆసియా దేశస్థులైన తుకికు తెఫ్రీమును అతనితో కూడా వచ్చిరి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 స్తోత్రం. క్రీస్తునందున్న ప్రియ సహోదరి సహోదరులారా, టీవీ సెట్ల ద్వారా అంతేకాకుండా యూట్యూబ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి నా ఆత్మీయ బంధువులారా, మీ అందరికీ శుభోదయం. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు, కృపయు సమాధానము మీకు విస్తరించునుగాక. మీరందరూ చక్కగా ఉన్నారా? క్షేమంగా ఉన్నారా? మీరు ఒకవేళ క్షేమంగా లేకపోతే దయచేసి తెలియజేయండి, దానికి కారణాలు తెలియజేయండి. ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రభువు మనందరి క్షేమము కోరుకునేవాడు. ఒక దుర్మార్గుడైన మనిషి అయినప్పటికీ అవతల మనిషి బాగుండాలని కోరుకుంటారు. అటువంటిది సుగుణాల సంపన్నుడైనటువంటి మన దేవుడు, సుగుణాల రాశి అయినటువంటి దేవుడు, ఫుల్ ఆఫ్ గుడ్ అట్రిబ్యూట్స్, సద్గుణ సంపన్నన్ అని మలయాళంలో రాయబడింది. సద్గుణ పూర్ణన్, సద్గుణ సంపూర్ణన్. మన దేవుడు, ఆయనలో దుర్గుణాలు లేవు, సద్గుణాలు మాత్రమే నిండుగా ఉన్నాయి. సద్గుణములతో నిండుకున్నవాడు. ఆయన ప్రేమ, నీతి, మహిమ, పరిశుద్ధత ఎన్ని రూపాలని తాను కలిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తుంటే ఆలోచిస్తున్నా ధ్యానిస్తున్నాను అంటే మనం మాట్లాడుకుంటున్నాను, డిస్కస్ చేసుకుంటున్నాను అనగా నేను వివరిస్తుండగా మీరు వింటూ ఆలోచిస్తున్న మీ మనసులో ఏవో సందేహాలు వచ్చి ఉంటాయి. ఆ సందేహాలు అలా వచ్చినట్లయితే దయచేసి నాతో పంచుకోండి. gfihmi2015@gmail.com. GFI అనగా గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్. HMI అంటే హీ మస్ట్ ఇంక్రీజ్. 2015@gmail.com. ఈమెయిల్ ద్వారా నన్ను మీరు కాంటాక్ట్ చేయొచ్చు. నేను రోజు మెయిల్ చెక్ చేసుకుంటుంటాను. రోజు కనీసం 2-3 సార్లు మెయిల్ చెక్ చేసుకుంటాను. కనుక మీకు వెంటనే వితిన్ 24 hours నేను రెస్పాండ్ చేయగలను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సమయంలో మనం దేవుని వాక్యాన్ని విందాం. నిన్న మనం 4 శత్రువు యొక్క ఆయుధాల గురించి మాట్లాడుకున్నాం. అపవాదికి 4 ఆయుధాలు మాత్రమే కాదు, అనేకమైన ఆయుధాలు ఉన్నాయి. కానీ ఈ అధ్యాయంలో కనిపించినటువంటి 4 ఆయుధాలు ఏ విధంగా శోధిస్తాడు, ఎటువంటి వాటిని వాడుకొని మనల్ని శోధిస్తాడు. వాడు శోధించకుండా ఉండలేడు, వాడు వేధించకుండా ఉండలేడు, వాడు బాధించకుండా ఉండలేడు. వాడి తత్వం అది, వాడి మారని తత్వం, స్థిరమైన తత్వం అది. ఆయుధాలు తయారు చేయబడవు అని కాదు, ఆయుధాలు తయారు చేయబడతాయి. కానీ తయారు చేయబడినంత మాత్రాన అవి విజయం సాధించాలనే లేదు. ఒక ఆయుధం వాడకుండా ఉన్నాం, అది తుప్పు పట్టిపోతుంది, అది డ్యామేజ్ అవుతుంది. ఒక కారో ఒక బైకో కొన్ని నెలలుగా ఉపయోగించకుండా మూలపడేసాం, అది డ్యామేజ్ అవుతుంది. అలాగే స్తోత్రం. విశ్వాస జీవితంలో మనం విశ్వాసాన్ని ఉపయోగించుకోకుండా, అభ్యాసం చేయకుండా దాన్ని పక్కన పెట్టేస్తే దానివల్ల ప్రయోజనం లేదు. అది దుర్వినియోగమైనట్టే, అది పాడైపోయినట్లే. వర్ధిల్లని ఆయుధాలు ఉన్నప్పుడు వర్ధిల్లే ఆయుధాలు కూడా ఉన్నాయి. వర్ధిల్లే ఆయుధాలు దేవుని ఆయుధాలని, వర్ధిల్లని ఆయుధాలు అపవాది ఆయుధాలని మనం మాట్లాడుకున్నాం. అల్లరిని ఆయుధంగా చేసుకొని అపవాది మన మీద దాడి చేయాలని చూస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనం. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. నీకు విరోధముగా ఏ ఆయుధము రూపించబడదని కాదు, రూపించబడతాయి, రూపించబడనివ్వండి. ఒకటే మాట, అవి వర్ధిల్లదు. ఎంత బలమైన ఆయుధమైనప్పటికీ, ఎంత వాడి అయినా, ఎంత సూదిగా కూసిగా ఉన్నటువంటి ఆయుధమైనప్పటికీ కూడా అది ఫలించనేరదు. అసలు విశ్వాసులే ఆయుధాలు లాంటి వాళ్ళు, విశ్వాసులే మునికోలలు లాంటి వాళ్ళు. ఆయుధాలను తీసుకొచ్చి ఆయుధాల మీద దాడి చేయడంలో అర్థమేముంది? దానివల్ల ప్రాణ నష్టం జరిగే అవకాశం లేదుగా. ఆయుధంతో మనము డీల్ చేయలేము. కాకపోతే ఆయుధంతో కలుపుకొని స్తోత్రం మనం ముందు సాగుతాం. ఆయుధాలు, సాతాను పోరాడుతున్నాడు, అందుకనే ఆయుధాలు ఉన్నాయి. దేవుడు పోరాడుతున్నాడు, అందుకనే ఆయుధాలు ఉన్నాయి. ఆయుధాలు లేనిది ఎక్కడ? ప్రతి వ్యక్తికి ఆయుధం కావాలి. ప్రతి సైనికుడి చేతిలో ఆయుధం ఉంటుంది. శిష్యుల చేతిలోనే కత్తులు ఉన్నాయి. యేసు ప్రభు యొక్క శిష్యులు అండి, వాళ్ళ చేతుల్లో కత్తులు లేవా? ప్రభువా ఇక్కడ 2 కత్తులు ఉన్నాయి, చాలు, దట్స్ ఎనఫ్. 12 మందికి 2 కత్తులు ఏంటి ప్రభువా? లేదా 11 మంది లేదా 12 మంది ఉన్నాం, దీనికి ఎందుకు ఇన్ని కత్తులు? ఇన్నే మరి ఎక్కువ, తలా ఒక కత్తి ఉంటే బాగుండేది కదా. ఒకవేళ కత్తి లేని వాడు పట్టణమ్మకి కత్తి కొనుక్కోవాలి. అనగా దేహాన్ని కప్పేటువంటి వస్త్రం కన్నా ప్రాణాన్ని కాపాడేటువంటి ఆయుధం ముఖ్యం. The weapon which protects us is important than the garment that covers us. మనల్ని కప్పే వస్త్రం కన్నా మనల్ని కాపాడేటువంటి ఆయుధము మంచిది, అది మేలైనది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను చదువుతున్నాను ఒక మాట, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో రాయబడిన ఒక మాట. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే మన ఆయుధాలను గురించినట్టు మాట. మనకు ఆయుధాలు లేవని కాదు, మనకు ఆయుధాలు ఉన్నాయి. ఏంటి ఆయుధాలు? ఆయుధాల గురించి ఏం చెప్పబడిందని చూద్దాం. స్తోత్రం. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను, శరీరాన్ని ధరించుకొని శరీరములో నడుస్తున్నాను, శరీర ప్రకారము యుద్ధము చేయము. 4వ వచనం, 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కాదు. ఎందుకంటే మా రాజ్యమే శరీర సంబంధమైనది కాదున్నప్పుడు మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి ఏమవుతాయి? దేవుని స్తోత్రం. మా యుద్ధోపకరణములు ఆత్మ సంబంధమైనవి కాబట్టి దేవుని ఎదుట దుర్గములను పడద్రోసి లేకపోతే పడద్రోయగలిగినంత బలము గలవై ఉన్నాయి. ఆయుధాలు, యుద్ధోపకరణాలు ఎలాంటివి అంటే బలమైనవి, బలహీనమైనవి కాదు. అనగా వర్ధిల్లేవి. శరీర ప్రకారంగా యుద్ధం చేయకుండా ఆత్మ సంబంధమైన యుద్ధం చేయడానికి కావలసిన ఆత్మ సంబంధమైన ఆయుధాలే కనుక దేవుని ఎదుట దుర్గములో పడద్రోయజాలనంత బలము గలవై ఉన్నవి. మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానం అడ్డగించు ప్రతి ఆటంకమును పడదోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లుగా చెరపట్టుచున్నాము. చెరపట్టి, దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయం వాక్య భాగంలోకి వచ్చేద్దాం. కుట్రలు, మతం కావచ్చు, శోధనలు కావచ్చు. శోధించబడుతున్నాం. యోసేపు శోధించబడ్డాడు, సంసోను శోధించబడ్డాడు, యేసు శోధించబడ్డాడు. అంటే శోధించబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. యోబు భక్తుడు చెప్పాడు, శోధించబడిన తర్వాత నేను సువర్ణముగా మారేదను, సువర్ణముగా కనబడేదను. శోధనకు ముందున్నట్టుగా నేను ఉండను, శోధన తర్వాత నేను వేరుగా ఉంటాను. విశ్వాస జీవితంలో శోధనకు పూర్వం, శోధన తరువాత. యోబు జీవితంలో చూడండి, శోధనకు పూర్వం ఎలా ఉన్నాడు, శోధన తర్వాత ఏమైంది అతనికి. అతను సువర్ణంగా మారాడంటే ఆత్మ సంబంధంగా. అతని దగ్గరికి వెండి వరహాలు అవి తీసుకొచ్చేసారు. అతడు ఆశీర్వదించబడ్డాడు. స్తోత్రం. తన కుమారుల నిమిత్తం 1వ అధ్యాయంలో చేసినట్టుగా మళ్ళీ వారు తమను అపవిత్రపరుచుకున్నారేమో అని, దేవదూషణ చేసి అపవిత్రపరుచుకున్నారేమో అని మళ్ళీ చేశాడో లేదో కూడా మనకు రాయబడలేదు.
తనకు మరలా దేవుడు సంతానాన్ని అనుగ్రహించాడు. 10 మంది పిల్లలను అనుగ్రహించాడు. 10 మంది పిల్లలను అనుగ్రహించాడంటే వయసు పైబడుతున్న కొద్దీ పిల్లలను అనుగ్రహించాడు అంటే దాని అర్థం దేవుడు కార్యం చేశాడని అర్థం. స్త్రీ ధర్మము ఉడిగినప్పటికీ యోబు భార్య జీవితంలో దేవుడు కార్యం చేశాడు. యోబు భార్యను ఎందుకు ఉంచాడు అని అనుకుంటే మళ్ళీ బిడ్డలు ఇవ్వాలి కాబట్టి యోబు భార్యను ఉంచాడు. ఈ భార్యను తీసేసి కొత్త భార్యను పెట్టవచ్చు కదా. విశ్వాసఘాతకురాలు అయినప్పటికీ కూడా ఆమెను విడనాడడం దేవుని చిత్తం కాదు. మూర్ఖులు మాట్లాడుతున్నావు, వేదాంతం నీకు తెలియడం లేదు, లేకపోతే థియాలజీ నీకు అర్థం కాలేదు కాబట్టి వదిలేసి దయచేసి ఎక్కువ మాట్లాడొద్దు. నువ్వు విడిచిపెట్టమంత మాత్రాన్ని నేను విడిచిపెట్టేది లేదు. నిన్ను విడిచిపెట్టమని నేను చెప్పనప్పుడు నన్ను విడిచిపెట్టమని ఎలా చెప్తావు అన్నట్టుగా ఆయన ప్రశ్నించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి 4 విషయాలు: అల్లరి వర్ధిల్లలేదని, కుట్ర వర్ధిల్లలేదని, మతము వర్ధిల్లలేదని. ఆ 4 రోజులు, వారం రోజులు, 10 రోజులు తర్వాత యథావిధిగా సేవ జరిగింది. మనలు కాస్త విశ్రాంతి తీసుకుని మళ్ళీ రిఫ్రెష్ అయ్యి యుద్ధంలో దిగారు. స్తోత్రం, హల్లెలూయా. వీటి గురించి మనం నిన్న ఆలోచించాం. రండి మనం ఈ దినము మన ధ్యానం నిమిత్తమై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 4వ వచనం. మరియు పుర్రు కుమారుడును బెరియా పట్టణస్థుడైన సోపత్రును తెస్సలోనికలలో అరిస్తిర్కును సెకుందును దెర్బే పట్టణస్థుడైన గాలియోను తిమోతియును ఆసియా దేశస్థులైన తుకికు త్రోఫిమును అతనితో కూడా వచ్చిరి. మరియు సోపత్రు సన్ ఆఫ్ పుర్రు పుత్రుడైనటువంటి సోపత్రు బెరయా పట్టణస్థుడు. బెరయా వాడైనటువంటి సోపత్రు, తెస్సలోనిక వాడైనటువంటి అరిస్తర్కు, సెకందు దెర్బే అనేటువంటి ఊరికి చెందిన వాడైనటువంటి గాయు, అంతేకాకుండా తిమోతి బ్రదర్, అపోస్తలుడైన పౌలు యొక్క ఆత్మీయ కుమారుడైన తిమోతి, ఆసియా దేశస్థులైనటువంటి తుకికు త్రోఫిము అతనితో కూడా ఉండిరి. అనగా 2 ఆసియా దేశస్థులు, మిగతా 5 మంది ఆసియా దేశస్థులు కానివారు, నాన్ ఏషియన్స్ అండ్ ఏషియన్స్. వీళ్ళు 2 వాళ్ళ 5 మంది కలిశారు. వాళ్ళ మధ్యలో ఈ తారతమ్యం పోయింది. క్రీస్తులో సమానత్వం ఉంటుంది. మన టైటిల్ శిష్యత్వంలోని అనుభవాల గురించి మనం మాట్లాడుకుందాం. ఈ ప్రస్తావించబడినటువంటి 7 మంది పేర్లు ప్రస్తావించబడినటువంటి వీరు అతనితో కూడా అనగా పౌలుతో కూడా వచ్చారు. నేను చదువుతాను బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమాలో నుంచి. 7 men accompanied him. 7 మంది మనుషులు అన్నప్పుడు అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం గుర్తొచ్చే అవకాశం ఉంది మనకు. 7 men accompanied him as far as western Turkey. They were సోపత్రు అని రాయబడింది. సోపేటర్. రోమాపత్రిక 16వ అధ్యాయంలో సోసిపేటర్ అని రాయబడింది. రోమాపత్రిక 16వ అధ్యాయము 21వ వచనం. ఈయన పౌలు యొక్క బంధువు అయినటువంటి వాడు అనే చరిత్ర చెప్తుంది. హిస్ నేమ్ మీన్స్ హిస్ ఫాదర్స్ సేవియర్. అతని తండ్రి యొక్క రక్షకుడు అని పేరు అన్నమాట ఈ పేరుకి అర్థం. దే వర్ సోపేటర్ సన్ ఆఫ్ పైరస్, పుర్రు. ఈ మాట అరామిక్ తర్జుమాలో లేదట. పైరస్ అనే మాట ద సన్ ఆఫ్ ఫైరీ రెడ్ ఫ్లేమ్స్. ఎర్రనైనటువంటి అగ్ని జ్వాలల వంటివాడు, లేకపోతే అగ్ని జ్వాలలకు పుత్రుడు లాంటి వాడు అనే అర్థం అన్నమాట దానికి. అరిస్టార్కస్ అంటే అరిస్తార్కు అంటే అరిస్టోక్రాట్ అనేటువంటి మాట మనం వింటాం.
ఒక రాజరిక కుటుంబానికి సంబంధించిన వ్యక్తి, సంపన్న కుటుంబానికి సంబంధించిన వ్యక్తి అని అర్థం. దీని పేరు బట్టి అర్థం చేసుకోవచ్చు. తర్వాత రాయబడిన మాట, సెకండస్ ఫ్రమ్ థెసలోనిక, స్తోత్రం, గాయస్, స్తోత్రం. It is likely that Tychicus was a native of Ephesus, since he carried the letter of Paul wrote to them as well as the letter to Colossae. కొలసీ పత్రిక లేదా ఎఫెసీ పత్రికను తుకీకు చేత ఇచ్చి పంపించాడు. తుకీకు ఎఫెసీ పట్టణస్థుడు అయింటాడు. హీస్ ఆల్సో మెన్షన్డ్ ఇన్ 2 Timothy 4:12, తీతు 3:10. హిస్ నేమ్ మీన్స్ చైల్డ్ ఆఫ్ ఫార్చునేట్. అదృష్టవంతుడైన బిడ్డ, అదృష్టవంతుడైన భాగ్యవంతుడైన కుమారుడు అని ఇతని పేరు యొక్క అర్థం అట. And Trophimus from western Turkey. These men went ahead and were waiting for us at Troas. స్తోత్రం. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ కొన్ని పేర్లు ఎక్స్ట్రా ఉండేసరికి మనం చదవడం కష్టంగా కూడా అనిపించవచ్చు. కానీ కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవచ్చు. పరిశుద్ధాత్ముడు అవసరమైంది రాయించాడు, అనవసరమైంది ఏది రాయలేదు ఇక్కడ బైబిల్ మొత్తంలో. ఒకటి, శిష్యత్వంలో సమానత్వం ఉంటుంది. దెర్ ఈజ్ ఈక్వాలిటీ ఇన్ డిసైపుల్షిప్. అంటే ఏంటి దాని అర్థం? తెస్సలోనిక వాడైనటువంటి బెరయ పట్టణానికి సమీపంలో ఉన్నటువంటి తెస్సలోనిక వాడైనటువంటి అరిస్తార్కస్ అనగా యజమానుడు అని పిలువబడినవాడు, యజమానుడిగా ఎంచదగినవాడు, సంపన్నుడిగా ఎంచదగినవాడు. చూడండి, అదే సమయంలో సెకండు అన్నారు, సెకండస్ అనగా రెండో వాడు అని అర్థం. అనగా ఈ మాట బానిసలను ఉద్దేశించి చెప్పబడిన మాట. అనగా సెకండ్ పర్సన్, సెకండ్ జెండర్ అని కాదు, సెకండ్ పర్సన్ అనగా సెకండ్ క్లాస్ సిటిజన్ అనగా మొదటి తరగతికి చెందినవాడు కాదు, రెండో తరగతికి చెందినవాడు అనగా తక్కువ వాడు అనగా హై క్యాస్ట్ కాదు, లో క్యాస్ట్ అన్నట్టుగా చెప్పబడింది. చూడండి, మొదటి శతాబ్దంలోనే ఇలాగూ విభజనలు ఉన్నాయా అని అడగవచ్చు. ఉన్నాయి. మొదటి శతాబ్దం ఏ శతాబ్దం అయితే మనిషే కదా. అనగా ఒక యజమానుడు ఉన్నాడు, అరిస్టార్కస్ ఉన్నాడు. అరిస్టార్కస్ ఉన్న చోటే సెకందస్ ఉన్నాడు. అనగా దాని అర్థం యజమానుడు దాసుడు అనేదంటూ ఏం లేదు. క్రీస్తు యేసునందు దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు, అందరూ ఒకటే. ఆల్ ఆర్ ఈక్వల్. స్త్రీ అని లేదు, పురుషుని లేదు, ఆల్ ఆర్ ఈక్వల్. స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటి విషయము, శిష్యత్వంలో సమానత్వం ఉంటుంది, క్రైస్తవత్వంలో సమానత్వం, క్రీస్తులో సమానత్వం. హలో, ఇక్కడికి వచ్చారు, ప్రార్థనకు వచ్చారు, మీరు వేరే క్యాస్ట్, మేము వేరే క్యాస్ట్, మీరు కొంచెం దూరంగా జరిగి కూర్చోండి, అటు కూర్చోండి, ఆ మూలలో కూర్చోండి, ఈ మూలలో. నో, వీఆర్ ఆల్ వన్ బాడీ. ఒక్క శరీరములోని అవయవాల్లాగా మనం ఉన్నాం. స్తోత్రం, హల్లెలూయా. ఒకే పాత్రలోని తాగాం, ఒకే రొట్టెని తిన్నాం. అంటే ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా మనం బిహేవ్ చేస్తున్నాం. ఎవరింట్లో వాళ్ళు తింటుంటారు, కానీ ఒక్క ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి తినే అవకాశం ఉంది, తినొచ్చు. ఈరోజు తినలేదు. ఈ రోజుల్లో ఆరంభ దినాల్లో ఉమ్మడి కుటుంబాలు అంతా ఉన్నప్పుడు అందరూ కలిసి ఆ వండుకున్నటి పాత్రలు మధ్యలో పెట్టుకొని ఆహారాన్ని వడ్డించుకుంటూ ఆనందంగా తినేవాళ్ళు. ప్రతిరోజు ఒక పండగలాగా ఉండేది. కానీ ఈ రోజుల్లో పండగలు అనబడినవి అరుదుగా వస్తున్నాయి. అంటే ఎప్పుడో ఒకసారి పండగ వాతావరణం కుటుంబాల్లో కనిపిస్తుంది. శిష్యత్వంలో ఒక సమానత్వం ఉంది. లోకములో, సమాజంలో సమానత్వం లేదు, శిష్యత్వంలో సమానత్వం ఉంది అని చెప్పడమే. శిష్యులందరూ సమానంగా ఉండాలి, మీరందరూ ఒకటే. మళ్ళీ మీలో డివిజన్స్, మీలో ఎవరు గురువు అని, బోధకుడని పిలువబడద్దు అని చెప్పాడు. ఒకటి శిష్యత్వంలో సమానత్వం. పౌలు ఒంటరిగా ఉన్నాడు. ఇప్పుడు అంటే ఒంటరిగా ఉన్నాడంటే పెళ్ళి అయిందా లేదా అనే దాని గురించి చర్చలు మనం ఇప్పుడొద్దు.
ఒక సమయంలో తాను ఏథెన్స్లో ఒకటిగా ఉన్నాడు. తర్వాత సైలస్ ఉన్నాడు, తిమోతి మరియు డాక్టర్ లూకా గారు అతనితో ఉండి ఆగిపోయారు. ఇప్పుడు విచిత్రంగా 7 మంది టీం, 7 ప్లస్ పౌలు ప్లస్ శీల, అనగా ఇంచుమించు అదొక టీం, 9-10 మందితో ఉన్నటువంటి టీం. ఆ టీం వర్క్, ఒక సహవాసం. వారు అతనితో కూడా వచ్చినాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. శిష్యత్వంలో సమానత్వం ఉందని, శిష్యత్వంలో రెండవది సహవాసపు అనుభవం అని. ఇట్స్ అ ఫెలోషిప్పింగ్ ఎక్స్పీరియన్స్. డిసైపుల్షిప్ అంటే మనం అదేదో ట్రైనింగ్ ప్రోగ్రాము, బైబిల్ ట్రైనింగ్ ప్రోగ్రాము, లేదా బైబిల్లో విషయాలు తెలుసుకోవడం అని కాదు దాని అర్థం. మనం ఆలోచిస్తున్నట్టు మాట. శిష్యత్వంలో ఉన్నటువంటి కొన్ని ఎలిమెంట్స్ని గురించి, 4 ఎలిమెంట్స్ని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఒకటి సమానత్వం ఉందని, రెండవది సహవాసం ఉందని, మూడవది 20వ అధ్యాయము 5వ వచనం. వీరు ముందుగా వెళ్ళి త్రోయలో మా కొరకు కనిపెట్టుకొని ఉండేది. వీరు ముందుగా వెళ్ళారు. 7 మంది ముందుగా వెళ్ళారు. 4 రన్నర్స్, ప్రిపరేషన్ చేయడం కోసం వెళ్ళిన వాళ్ళు, సిద్ధపరచడం కోసం వెళ్ళిన వాళ్ళు. హలో పాస్టర్ గారు వస్తున్నారండి, పౌల్ పాస్టర్. ఏ పాస్టర్ గారండి? అదేనండి పౌల్ పాస్టర్ గారు, మాకందరికి బాప్తిజం ఇచ్చాడు, మా ఆత్మీయ తండ్రి, ఆయన వస్తున్నాడండి. అవునా? ఎప్పుడు, ఎక్కడ మీటింగ్? ప్లాన్ చేసుకుందాం, ఎక్కడో సమాజ మందిరం అధికారులు లేకపోతే ఎవరో ఒకరి పర్మిషన్ తీసుకొని మనం పెట్టుకుందాం అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుకోవచ్చు. దేవుని స్తోత్రం. మనం ఆలోచిస్తున్న విషయాలు వారితో కూడా వచ్చారు అని మాత్రమే కాదు, వారికి ముందుగా వెళ్ళినప్పుడు ఈ పులియని రొట్టెల దినముల వరకు అక్కడే ఉన్నారు వాళ్ళు, పౌలు గారు టీము. మీరు ముందుగా వెళ్ళి ఈ 5 రోజులు, వాళ్ళు త్రోయను చేరుకున్న రోజులు, మళ్ళీ వాళ్ళు 7 రోజులు, మొత్తం కలిపి 5, 7, 12, ఇంకా ముందు ఎన్ని రోజులు ఉన్నారో మనకు తెలియదు. వాళ్ళు ముందుగా వెళ్ళారు. దేవుని స్తోత్రం. ముందుకు సాగాలి, ఆగిపోకూడదు, ముందుగా వెళ్ళాలి. ఒకటి శిష్యత్వంలో సమానత్వం ఉందని, శిష్యత్వంలో సహవాసం, సహోదరతత్వం, సకుటుంబతత్వం ఉందని. మూడోది 20వ అధ్యాయం 5వ వచనంలో మనం చెప్పుకున్నాం, అక్కడ తారతమ్యాలు లేవు. వాళ్ళు ఎవరు, మమ్మల్ని దేవుడు పిలిచాడో లేదో మాకు డౌట్ అండి, మాకేం తెలియదండి అన్న వాళ్ళు కూడా లేరు. అదొక జస్ట్ ఫెలోషిప్. 5వ వచనంలో రాయబడింది, అక్కడ సమిష్టి ప్రయాసం ఉంది. ఆ పౌలు గారు వాళ్ళతో మనకెందుకండి, మేమున్నాం, మేము చెప్తాం, మేము చేస్తాం, మేము యవనస్తులం కదా, ఆయన పెద్ద ఆయన అయిపోయాడు కదా, మాకు ఎక్స్పీరియన్స్ ఉంది కదా, మాకు ఎడ్యుకేషన్ ఉంది కదా, మాకు ఎన్లైట్మెంట్ ఉంది కదా అని వాళ్ళు మాట్లాడలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళ యొక్క సమిష్టి కృషి. న్యూ టెస్టిమెంట్ మినిస్ట్రీ ఈజ్ ఆల్వేస్ టీమ్ వర్క్. జట్టుగా పనిచేయడం అనగా టీమ్గా పనిచేయడం, బృందంగా పనిచేయడం, సమిష్టి ప్రయాసం, సమిష్టిగా పనిచేయాలి. సేవ అనేది వన్ మ్యాన్ షో కాదు. నేనే పాడుకొని, నేనే ప్రార్థన చేసి, నేనే ఆరాధన చేసి, నేనే ప్రసంగం చేసుకొని, నేనే ఆశీర్వాదాలు ఇచ్చి అంతా నేనే కాదు. నేను కాదు, క్రీస్తే. అలాగని క్రీస్తు స్వయంగా దిగి వచ్చి చేస్తాడని కదా దాని అర్థం. ఇతరులకు ఒక ఇన్వాల్వ్మెంట్ ఇద్దాం. హలో, మీరు రండి, మీరు చేయండి. ఇది నేను ఒక్కడే చేయగలను, కానీ మీరు కలిశారనుకోండి త్వరగా చేయగలం అని అన్నట్టుగా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సమిష్టి ప్రయాసం, అది ఇట్స్ అ టీమ్ వర్క్. 4వ విషయం నేను చెప్పి ముగిస్తాను. 20వ అధ్యాయము 7వ వచనం. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెల్లనై ఉండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. చాలండి. పౌలు మరునాడు వెల్లనై ఉండగా, త్రోయను విడిచి వెల్లనై ఉండగా, త్రోయ నుంచి ఆయన మైండ్లో మాసిడోనియా, తర్వాత మళ్ళీ జెరూసలేం వెళ్ళాలి, అటు చేసినా అక్కడికి వెళ్ళాలి, రిపోర్టింగ్స్ అన్నీ చేయాలి.
కాబట్టి అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచున్నాను. ఎందుకు కాస్త రెస్ట్ తీసుకొని రేపు ఉదయాన్నే బయలుదేరి తెల్లవారుజామున బయలుదేరేది అలా వెళ్దాం అనుకోలేదు. ఈరోజు జరగాల్సిన పరిచర్య ఈరోజు జరగాలి, రేపు జరగాల్సిన పరిచర్య రేపు జరగాలి. ఈరోజు జరుగుతున్న పరిచర్య రేపటి పరిచర్యకి ఆటంకంగా మారకూడదు. రేపటి పరిచర్య అనేది ఈరోజు పరిచర్యకి ఆటంకంగా మారడానికి వీల్లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. శిష్యత్వంలో సమానత్వం ఉందని, శిష్యత్వంలో సహవాసం ఉందని, సమిష్టి ప్రయాసం ఉందని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 20:7 నుంచి మనం ఆలోచించిన మాట, అంతసేపు ఓపికగా విన్నారు. ఆన్లైన్ ప్రేయర్ ఏం కాదు అది, కానీ ఆన్లైన్ ప్రేయర్ లాగా ఎక్స్టెండ్ అయింది. మన సంఘాలు కొంచెంసేపు వాక్యం ఎక్కువ చెప్తే సారీ ఎందుకు సార్ అంతసేపు చెప్పడం, కొద్దిగా తగ్గించండి, ఓ 10 నిమిషాలు తగ్గించండి, ఓ 15 నిమిషాలు తగ్గించండి. పేర్లు చెప్పగానే ఒక ప్రాంతంలో ఒక సంఘంలో పాస్టర్ గారు ఎక్కువైతే ఒక 20 నిమిషాలు ప్రసంగం చేస్తారట. అప్పుడు సంఘ పెద్దలందరూ కూర్చొని మాట్లాడుకుంటారు, ఎందుకు పాస్టర్ గారు అంతసేపు చెప్తారు వాక్యం, ఓ 10 నిమిషాలు తగ్గించండి అన్నారట. 20 నిమిషాల వాక్యానికి వాళ్ళకి బోర్ అయ్యి ఇంకో 10 నిమిషాలు తగ్గించమంటే ఏం వాక్యం చెప్పుకోకపోతే నష్టమే ఉంది. హడావిడిగా జరగాలని చూడొద్దు. దేవుని సన్నిధిలో ఉండండి, కూల్గా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి 4వ విషయం, సత్యం కోసం దాహం, సత్యములో ఎదగాలనేటువంటి ఆలోచన. శిష్యత్వంలో సమానత్వం ఉందని, సహవాసం ఉందని, సమిష్టి ప్రయాసం ఉందని, సత్యం కోసం దాహం ఉందని. వీళ్ళు 7 మంది కూడా చాలాలేంది అయ్యగారి ప్రసంగం విని చెప్పనివ్వండి, వింటాం, సరే నిద్రపోనివ్వండి, మనం ఏం చేయగలం అని మాట్లాడుకోవచ్చు. ఏదేమన్నప్పటికీ సత్యం కోసమైన దాహం మనలో కనిపించాలి. కాబట్టి ఇట్టి శిష్యత్వపు అనుభవంలో మనం ముందుకు సాగడానికి ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.